హాయ్ దోస్తులు, నమస్తే అందరికీ. ముఖ్యంగా ఈరోజు నేను చెప్పే విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ గల్ఫ్ రిటర్నర్స్ కానీ బయట దేశం వచ్చాలు ఏజెంట్ల త్రోలో రాకండి. ఎవరికైనా సరే, కొత్తలు కానీ పాతలు కానీ. ఓకే, మనకు అక్కడ ఏజెంట్ చెప్పేది ఒక రకం ఉంటుంది, ఈ బయట దేశం వచ్చినాక ఒక రకం ఉంటుంది. ఎంత మంచి ఏజెంట్ అయినా సరే, ఎంత ఎక్స్పీరియన్స్ ఏజెంట్ అయినా సరే, వాడు చెప్పేది ఒక రకం ఉంటుంది, ఇక్కడికి వచ్చినాక అనుభవించే బాధ ఒక రకం ఉంటుంది. ఇక్కడ బయట దేశంలో ఇచ్చేటి అన్నీ ఫ్రీ వీసాలు ఇస్తుంది. ఏ కంపెనీ ₹1 కూడా ₹1 కూడా తీసుకోదు. డబ్బులు తీసుకొని వీసా ఇచ్చే కంపెనీలు ఏం లేవు. కంపెనీలో వాడికి మనిషి అవసరం ఉంటే అన్ని డబ్బులు వాడే ఖర్చు పెట్టుకొని కంపెనీవాడు మనకు వీసా ఇస్తాడు. కానీ మనకు అట్లా చెప్పారు, ఇంటికాడ లక్షలు, 1,50,000, 2 లక్షలు, 80,000, 90,000 అట్లా చెప్తారు. దాని తగ్గట్టు జీతం కూడా ఉంటుంది అంటారు. బట్ లక్షల జీతాలు రావు, 1000 వస్తాయి. అది కూడా మోస్తాదులు వస్తాయి, అంతే, ట్రేడ్ పర్పస్ని బట్టి. వచ్చేటప్పుడు ఏసీలో వర్క్ అంటాడు, ఎండ తలగదంటాడు, బయటకు వెళ్ళే ప్రసక్తి లేదంటాడు. ఏసీ వర్క్ ఉండదు, కంప్యూటర్ వర్క్ ఉండదు, ఎడారి ఉంటుంది. గల్ఫ్ అంటేనే ఎడారి, మీ అందరికీ తెలుసు. చాలామంది ఏంటంటే, ఇప్పుడు బయట దేశం వచ్చి మళ్ళీ ఇండియాకి వెళ్ళిపోయి రిటర్నర్స్ ఎవరైతే ఉన్నారో, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏజెంట్ల చేతిలో వీళ్ళే మోసపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటప్పుడు ఈ కొత్తగా వచ్చే క్యాండిడేట్ల పరిస్థితి ఏంది? వాళ్ళు ఇంకా మోసపోతారు కదా. వాడు 80 అంటే వీళ్ళు 1,00,000 అంటాడు, ₹1,00,000 కడితే ఇంత జీతం అంటాడు. కానీ అంత జీతం ఉండదు ఇక్కడ. బయట దేశంలో ఉంటుంది. కొన్ని కంపెనీలలో మనకు వచ్చే పనిని బట్టి, మన పని మీద ఆధారపడి కంపెనీ శాలరీ అనేది కొంచెం బేసిక్గా చెప్తుంది, దీనికి గింత, ఈ ట్రేడ్ గింత అని. కానీ లక్షలల్లో మాత్రం ఉండదు. వాడు చెప్పేది ఒక రకం ఉంటుంది ఇంటికాడ, ఇక్కడికి వచ్చినాక ఒక రకం ఉంటుంది. వాడు కంప్యూటర్ పర్పస్ అంటాడు, ఇక్కడికి వచ్చినాక ఎడారి ఉంటుంది. గొర్రెలు ఒంటెలు తప్ప ఏం కనిపించాయి, మొత్తం ముష్కని. బొంబాయి నుండి పోవాలి, హైదరాబాద్ నుండి పోవాలి, అక్కడ అంటాడు. ఎవరు మోసపోకండి. ఏజెంట్లకు పాస్పోర్ట్ అనేది అసలు ఇవ్వకండి. డైరెక్ట్ కన్సల్టెంటు లేదా ఆన్లైన్లో అప్లై చేసుకొని కంపెనీ త్రోలో రావచ్చు. ఈవెన్ టికెట్తో సహా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ. కానీ మనకు తెలియక ఇవన్నీ తిరుగుడు ఎందుకని చెప్పి ఏజెంట్ చేతిలో పెడితే అంతే ఉంటుంది ముచ్చట. 3 చీరలు నీళ్ళు ఆపిస్తున్నాడు. ఓకే, దయచేసి ఎవరు కానీ ఏజెంట్ల పర్పస్ పోయి మాట్లాడకండి, మోసపోకండి. వాళ్ళు చెప్పినట్టు బయట దేశంలో అసలే ఉండదు. అది 100కి 1, 2 మాత్రమే ఉంటాయి. అది కూడా గ్యారంటీ లేదు. చాలామంది గల్ఫ్ రిటర్నర్సే మోసపోతున్నారు. దాన్ని బట్టి చూసుకుంటే ఇప్పుడు కొత్త క్యాండిడేట్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాగా ఆలోచించాలి. పైసల పరంగా కూడా నెల కాగానే జీతం పంపు అంటే ఏడికెళ్ళి వస్తాయి? ఇదేమన్నా చెట్ట ఇట్లా ఊపితే రాలడానికి? తల్లిదండ్రులను, పిల్లలను అందరిని విడిచిపెట్టి వచ్చినలే గల్ఫ్ బాధితులు. మీరు కూడా చూస్తారు, అందరికీ తెలుసు. నెల కాగానే కావాలంటే ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఇదేమన్నా అచ్చుమిషనా? ఇక్కడ ఖర్చులు కొద్దిగా తగ్గించుకోవాలి మీరు కూడా. ఇంటి దగ్గర ఈడ కూడా ఖర్చులు పెరుగుతున్నాయి, ఈడ కూడా ఖర్చులు ఉంటాయి. అన్ని వేళల్లో హెల్త్ ఒక రకం ఉండదు, జ్వరం వస్తుంది, చూసుకోవాలి కదా హాస్పిటల్లో. ఎర్లీ మార్నింగ్ ప్రొద్దున 3:30, 4 గంటలకు వెళ్తే రాత్రి 10:30, 11 అవుతుంది. రావాలి, వంట చేసుకోవాలి, తినాలి, పండాలి, మళ్ళీ మార్నింగ్ వెళ్ళాలి. వాడు సూపర్వైజర్, ఫోర్మెన్ చేతిలో ఎన్ని తిట్లు తిడతాడు? కొద్దిగా అర్థం చేసుకోవాలి మీరు కూడా. ఓకే ఫ్రెండ్స్, సో మొత్తానికైతే బయట దేశం రావాలనుకున్న వాళ్ళు ఏజెంట్లతోటి మోసపోకండి. ఏజెంట్ల చేతిలో ఎవరికైనా పాస్పోర్ట్ పెట్టకండి. ఓకే, డైరెక్ట్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కన్సల్టెంట్ త్రూలో మాత్రమే రండి. అవి కూడా గవర్నమెంట్ ఆమోదితం ఉన్న కన్సల్టెంట్ మాత్రమే సంప్రదించండి. ఈ నాసి రకం అక్కడిక్కడ పెట్టినవి మాత్రం పోయి మోసపోకండి. ఒకసారి పాస్పోర్ట్ పోయిందంటే మళ్ళీ మన చేతులకు రావడం చాలా కష్టమవుతుంది. దయచేసి ఫ్రెండ్స్, ఎవరైనా అన్నయ్యలు, తమ్ముళ్ళు ఎవరైనా సరే రావాలనుకున్న వాళ్ళు ఒక ట్రేడ్ పర్పస్గా రండి. మంచి కంపెనీ వెతుక్కోండి, మంచి శాలరీ, మంచి పొజిషన్ మీద రండి. మంచిగా ఉంటుంది, మంచి కంపెనీ ఉంటే. అవి కూడా ఇంటర్వ్యూ త్రూలే మాత్రమే రండి. కన్సల్టెంట్లో పోయిన తర్వాత ఇంటర్వ్యూ పర్పస్ అటెండ్ అయితేనే రండి. లేకుంటే ఏజెంట్ చేతిలో పెడితే నేను పంపిస్తే అక్కడ మనోళ్ళే ఉంటాడు. ఎయిర్పోర్ట్లో దిగిన ఇంకా మనోడు రిసీవ్ చేసుకుంటాడు. నీకెందుకు, నేను ఉన్నా కదా అంటాడు.
ఇది తెలిసినోడు మోసపోతాడు. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను చెప్పింది? ఎవడో ఎక్కడికి వెళ్ళి వచ్చి మోసం చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టూనోడు, మన దగ్గర వాడే మనోడే మోసం చేస్తాడు. వేరే దూరపోడు మోసం చేయడు. మన గురించి వాడికి అన్నీ తెలిసి వచ్చి వాడు మనల్ని మోసం చేస్తాడు. అంతే కదా? ఓకే ఫ్రెండ్స్.